దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాము. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా జెఫన్యా పీటర్ గారికి నేను ఈ సమయాన్ని అందజేయుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. లేట్ అయినప్పటికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, యా, నై సాల్కి ముబారక్ హో. మనం హిందీ నేర్చుకోవాలి, దేశభక్తులం కాబట్టి దేశ భాష నేర్చుకోవటం. తెలుగు లెస్స అంటే హిందీ కూడా కోయి కమ్ నహీ హై. ఓకే, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాంటి పెద్ద సభల్లో మాట్లాడడం నాకు భయం వేస్తూ ఉంది. కానీ నేను ఆ మిషనరీ ఫ్రెండ్స్ మిషన్ ప్రేయర్ బ్యాండ్లో 14 సంవత్సరాలు మిషనరీ చర్చ్ మినిస్ట్రీ చేయటం ద్వారా నాకు చాలా మరి ఈ యొక్క మిషనరీ సేవ, మిషనరీ భారము దేవుడు ఇస్తానే ఉన్నాడు. మరి 2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. 1973 సెప్టెంబర్ 26 నేను హైదరాబాద్లో మెథడిస్ట్ బాయ్స్ స్కూల్లో హాస్టల్లో చదువుకునే దినాల్లో అక్కడ నాంపల్లిలో మెథడిస్ట్ చర్చ్, చాపల్ రోడ్ చర్చిలో సువార్త సభలు జరిగాయి. ఆ యొక్క సువార్త సభలకు మెయిన్ స్పీకర్గా రెవరెండ్ డాక్టర్ థియోడర్ విలియమ్స్ గారు వచ్చారు. మేమంతా హాస్టల్ పిల్లలము, కంపల్సరీగా ఆ మీటింగ్స్కి వెళ్ళమని మా వార్డెన్ గారు చెప్పారు. వెళ్ళకపోతే డుమ్మా కొడితే మాత్రం హాస్టల్లో 20 టాయిలెట్స్ కడగాలి అని చెప్పారు. కాబట్టి 20 టాయిలెట్స్ కడుగుదానికన్నా ఆ మీటింగ్లో పోయి కూర్చుంటే బాగుంటుంది కదా అని ఆ మీటింగ్లో కూర్చున్నాను. ఆ తర్వాత ఆ రాత్రి థియోడర్ విలియమ్స్ గారు మరి సమరయ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీల గురించే కదా, నా గురించి కాదులే అనుకున్నాను. కానీ దేవుని వాక్యము స్త్రీకి పురుషులు అంటూ ఏమీ లేదు. మరి ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నేను 1973 సెప్టెంబర్ 26 అరౌండ్ దిస్ టైం 8 o'clock నేను యేసు క్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించడం అనేది జరిగింది. అప్పటి నుండి మరి నాకు థియోడర్ విలియమ్స్ గారు నా స్పిరిచువల్ ఫాదర్. ఆయన పుస్తకాలు, ప్రసంగాలు చాలా వినేవాడిని. మరి ఈరోజు ఇలా ఐఎం పరిచయలో రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి చాలా డిఫికల్ట్ సబ్జెక్టు మన ముందు పెట్టారు. ఇంటెన్షనల్ డిసైపుల్షిప్, ఉద్దేశపూర్వకమైన శిష్యత్వం అనే మాట మనము ఈ రాత్రి ధ్యానం చేద్దాం. అయితే వచ్చే 3 రాత్రులు, ఈరోజు, రేపు, ఎల్లుండి, నా యొక్క మెసేజ్ టైటిల్స్ మీకు ముందుగానే చెప్తాను. ఈ యొక్క ఉద్దేశపూర్వకమైన ఈ యొక్క శిష్యత్వం అనే మాట. ముందుగా శిష్యత్వానికి పిలుపు, ద కాల్ ఫార్ డిసైపుల్షిప్. రెండవది, శిష్యత్వం అనేది ఒక ప్రక్రియ, ద ప్రాసెస్ ఆఫ్ డిసైపుల్షిప్. మూడవది, మరి శిష్యత్వం అనేది ఒక ఆదేశం, ఒక ప్రణాళిక. పిలుపు, ప్రక్రియ, ప్రణాళిక, ఈ 3 అంశాలు 3 రాత్రులు మనం మాట్లాడబోతూ ఉన్నాము. కాబట్టి మీరు అన్ని మెసేజ్లు వింటేనే దీనికి ఒక పూర్తిగా ఆకారం అనేది దొరుకుతుంది. మరి దేవుడు ఈ దినాల్లో మనతో అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇందాక మనం మంచి సాక్ష్యం విన్నాను, నాకు బాగా జ్ఞాపకం. నేను ఒకసారి గుజరాత్లో మిషనరీలతో ఆ రోజు రాత్రి మీటింగ్, మిషన్ స్థలాల్లో రాత్రుల మీటింగు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. 8 o'clock 9 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యరాత్రి 2 గంటల దాకా నడుస్తూ ఉన్నాయి. నేను ఆ రోజు రాత్రి వాక్యం చెప్పేసి 2 గంటలు అయిపోయింది. ఆ తర్వాత మిషనరీ అన్నారు మనం వెళ్ళి పడుకుందాము అంటే, ఎక్కడ పండుకుంటారంటే బయట పండుకోవాలి. అక్కడ ఉన్న విశ్వాసి ఇల్లు చాలా చిన్నది. ఆయన వచ్చి మాకు బయట 2 మంచాలు వేసి आप लोग यहाँ सो जाओ అని చెప్పారు. పడుకున్నాము. అయితే వెళ్ళేవాడు మామూలుగా వెళ్ళే ముందు ఏమన్నాడంటే, పిछले हफ्ते 2 शहर यहाँ पर आए हैं, పోయిన వారం 2 టైగర్స్ ఈ ఊరిలో తిరిగాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. అది గుడ్ నైట్ ఎలాగా ఉంది. కానీ ఇక రాత్రి నిద్ర పట్టలేదు. మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు బస్సు. ఆ బస్సు కోసమని మళ్ళీ 15 కిలోమీటర్లు మెయిన్ రోడ్డుకు నడవాలి. ఆ బస్సు యొక్క శబ్దం 5 కిలోమీటర్ల ముందే ఏర్పడతా ఉంటుంది అన్నమాట. ఆ మిషనరీ మరి ఆ బస్సు కానీ మిస్ అయితే మళ్ళీ సాయంత్రం 4 గంటలకే ఉంటుంది బస్సు. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే చాలా మరి దేవుడు అలాంటి సవాలుపూరితమైన పరిచర్యలో మరి మిషనరీలు వాడుకుంటున్నారు.
మరి మిషనరీలు కావాలి, మిషనరీలు రావాలి, మిషనరీలు లేవాలి. మరి ఈ దినాల్లో ఈ సభల్లో మరి ఈ సభలు అయ్యేలోగా కొంతమంది దేవుని సేవకు సమర్పించుకొని ముందుకు వస్తారని నేను ఆశపడతా ఉన్నాను. నా బ్యాక్గ్రౌండ్, నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. నేను 5 స్టార్ హోటల్లో వెయిటర్గా నాకు ట్రైనింగ్ మా నాన్నగారు ఇప్పించాడు. ఆ దినాల్లో మరి దుబాయ్లో, గల్ఫ్లో చాలా పెద్ద పెద్ద హోటల్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఆ దినాల్లో మరి నాకు ఈజీగా జాబ్ దొరికింది, వీసా దొరికింది, పాస్పోర్ట్ దొరికింది. ఇక జాబ్ వచ్చేసి దుబాయ్లో ఒక 5 స్టార్ హోటల్లో జాబ్ చేయడానికి దేవుడు అవకాశం తెరిచినట్టు అనిపించింది, కానీ అది దేవుడు ఇచ్చిన అవకాశం కాదు. కానీ దేవుడి యొక్క ప్రణాళిక నాకు వేరుగా ఉండేది. మరి నేను ఆ రోజు రాత్రి 79వ సంవత్సరం హోటల్లో నేను వెయిటర్గా పనిచేస్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడి, నువ్వు ఇక్కడ హోటల్లో బీరు, విస్కీ ఇవి సర్వింగ్ కాదు, నీ చేతిలో మరి ఈ బీర్ బాటిల్స్, ఈ డ్రింక్స్ అక్కడికి సర్వ్ చేయడం కాదు, నీ చేతిలో దేవుని వాక్యం ఉండాలి అని దేవుడు ఆ రోజు రాత్రి నాతో మాట్లాడాడు. అందుకే నేను 1980లో నేను సంపూర్ణ సేవకు సమర్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను బైబిల్ ట్రైనింగు, ఆ తర్వాత నేను ఒక మిషనరీ సంస్థలో ఫ్రెండ్స్ మిషన్ ప్రేయర్ బ్యాండ్లో నేను సేవ చేయడం జరిగింది. అదే కాకుండా నేను కొన్ని ఐఎం మిషన్ స్థలాలు కూడా దర్శించడం అనేది జరిగింది. నేను ఒకసారి చికల్దారా వెళ్ళాను. చికల్దారాలో ప్రతి వారం అక్కడ ఒక సంత జరుగుతుంది. ఆ సంతలో చాలా వస్తువులు అమ్ముతూ ఉంటారు. నేను కూడా సరదాగా మిషనరీతో వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి మరి చేతబడి పొట్లాలు అమ్ముతున్నాడు. చేతబడి పొట్లం ₹1. ఆ చేతబడి పొట్లాలు కొనుక్కొని వారు అవన్నీ చేస్తూ ఉంటారు. ఇలా చాలా మనం చెప్పుకోవచ్చు. కానీ మరి ఉన్న పరిస్థితులు ప్రస్తుతం మన దేశంలో ఇలాంటి సెన్సిటివ్ విషయాలు మనం చెప్పుకున్నా కూడా ప్రమాదకరం. కాబట్టి మనం దేవుని వాక్యంలోనికి మనము డైరెక్ట్గా వెళ్ళిపోదాము. మరి మనకి ఇవ్వబడిన అంశము అదేంటంటే మరి ఉద్దేశపూర్వకమైన శిష్యత్వము అనే పదం. ఈ రోజుల్లో ఆ పదం ఎక్కువగా సంఘాల్లో వాడబడటం లే. మనకు చాలా అలవాటైన పదం ఏంటో తెలుసా? విశ్వాసులు. పెళ్లి సంబంధం వస్తే ఏమంటారు? అబ్బాయి విశ్వాస, అమ్మాయి బిలీవరా అని అంటారు. కానీ నాకైతే ఇంతవరకు అమ్మాయి శిష్యుడా, యేసుప్రభు శిష్యురాలా, అబ్బాయి యేసుప్రభు శిష్యుడా అని నేనైతే ఎప్పుడు వినలే. ఎందుకు అలా మనం ఉన్నాం? మనం శిష్యత్వానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం లే? అసలు శిష్యత్వం అనే కాన్సెప్టే మనకి లేదు. అయితే దేవుడు చాలా తన అద్భుతంగా మరి నాయకులకు ఇచ్చిన ఈ అంశం చాలా ఇంపార్టెంట్ అంశం. కాబట్టి ఈ 3 రాత్రులు మీరు ఇది సీక్వెన్స్గా వినగలిగితే మీకు బాగుంటుంది. కాబట్టి ఈరోజు మొదటి రాత్రి మనము శిష్యత్వానికి ఆహ్వానం, శిష్యత్వానికి పిలుపు అనే మాట మనం చూద్దాం. ఎందుకంటే ఇది ఉద్దేశపూర్వకమైనది. అంటే ఎవరి ఉద్దేశం? నాది కాదు. ఇది ఉద్దేశపూర్వకమైన పిలుపు అంటే ఎవరి ఉద్దేశం, ఎందుకు ఆ ఉద్దేశం అన్నది మనము తెలుసుకుంటే చాలా బాగుంటుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను నా అవుట్లైన్స్ 3 రాత్రులుగా. మొదటిది శిష్యత్వానికి పిలుపు, ద కాల్. రెండవది శిష్యత్వం అనేది ఒక ప్రక్రియ, అది ఒక సంఘటన కాదు, అది ఒక ప్రక్రియ. మూడవది శిష్యత్వం వెనక ఒక ప్రణాళిక ఉంది, అదే మిషనరీ వర్క్. కాబట్టి ఇది మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఇక్కడ మీరు ఎంతమంది క్రైస్తవులు? అమ్మో డేంజరస్, చేతులు ఎత్తవు. చాలామంది చేతులు ఎత్తారు, ప్రయత్నం కూడా చేశారు. నేను ఒక వచనం చదువుతాను, చదివిన దాకా మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాను, సరేనా? 26వ అధ్యాయం అపోస్తల కార్యము 26-27 ఎవరు చెప్తారు? 11-26 26-11 11-26 అది 11-26లో ఒక మాట ఉంది. ఏంటంటే మొట్టమొదట అంతియకలో క్రైస్తవులు శిష్యులు అనబడిరి. తప్పు చదివానా రైటా? ఏముంది అక్కడ? మొదట అంతియకలో శిష్యులు. ఓకే, మళ్ళీ ప్రశ్న అడుగు, మీరు క్రైస్తవులా? ఇప్పుడు మళ్ళీ చేతులు ఎత్తడం లేదండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ డెఫినేషన్ ఉంది. డెఫినేషన్ ఏంటంటే
క్రైస్తవులు ఎవరంట? శిష్యులు క్రైస్తవులు అనబడిరా లేక క్రైస్తవులు శిష్యులు అనబడిరా? గట్టిగా చెప్పండి. మళ్ళీ అడుగుతా ప్రశ్న, ఎంతమంది క్రైస్తవులు? తగ్గిపోయినాయి చేతులు. ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్, యు నో దాట్. ఇది చాలా సీరియస్ మ్యాటర్. మనం విశ్వాసం చెప్పుకుంటానే ఉన్నాం, తప్పేం కాదు. కానీ మనము అక్కడి నుంచి కొంచెం గ్రాడ్యుయేట్ అవ్వాలి, మనము శిష్యత్వంలోనికి రావాలి. విశ్వాసి అన్నది ఒక సంఘటన. బికమింగ్ ఎ బిలీవర్ ఈజ్ అన్ ఈవెంట్, బట్ బీయింగ్ ఎ డిసైపుల్ ఈజ్ ఎ ప్రాసెస్. విశ్వాసి అవ్వటం అనేది ఒక సంఘటన, కానీ శిష్యత్వం అనేది ఒక ప్రక్రియ. ఇట్స్ ఎ ప్రాసెస్. మనం మాటికి విశ్వాసులం అవ్వం, కానీ మనం ఎప్పుడూ శిష్యులంగా ఉండాలి. నేను 1973 సంవత్సరం సెప్టెంబర్ 26వ తారీఖున సాయంత్రం 8 గంటలకి విశ్వాసి అయ్యాను. అంతకుముందు నేను నామకార్థ క్రైస్తవుడినే, కానీ ఆ రోజు నేను విశ్వాసి అయ్యాను. అది నాకు జరిగిన ఒక సంఘటన అంతే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను విశ్వాసి కాదు, నేను శిష్యుడుగా ఉండాలి. బికమింగ్ ఎ బిలీవర్ ఈజ్ అన్ ఈవెంట్, బీయింగ్ ఎ డిసైపుల్ ఈజ్ ఎ ప్రాసెస్. అందుకే యేసు ప్రభు కూడా కొన్ని మాటలు చెప్పాడు. అదేంటంటే జాగ్రత్తగా మనం తెలుసుకుందాం. ఏంటంటే మీరు గమనిస్తే గ్రేట్ కమిషన్ అంటాం కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏముంది? గ్రేట్ కమిషన్, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించి విశ్వాసులుగా చేయుడి. ఆయన అనలేలే విశ్వాసులుగా చేయండి అని అనలే. మంచి వర్షిప్ లీడర్స్గా చేయండి అని అనలేదు. మంచి పాటలు పాడేవారిగా చేయండి అని అనలేదు. మంచి నాయకులుగా చేయండి అని కూడా అనలేదు. మరి ఏమన్నాడు? శిష్యులుగా చేయండి. అది ఉద్దేశం. ద మెయిన్ ఉద్దేశం, ద మెయిన్ ఇంటెన్షనల్ డిసైపుల్షిప్ అంటే ఉద్దేశపూర్వకమైన శిష్యత్వం ఏంటంటే అసలు ఆయన ఉద్దేశం ఏంటో అది తెలుసుకుందాం ముందు. ఆయన ఉద్దేశం ఏంటంటే శిష్యులనుగా చేయండి, విశ్వాసులు కాదు. విశ్వాసులు అవ్వాలి, తర్వాత శిష్యులు అవుతాం. మనము కేవలము విశ్వాసమని చెప్పుకుంటే, నేను ఒక మాట చెప్తా ఉంటాను. మీకు తెలుసా, సైతాను కూడా మంచి విశ్వాసి, వెరీ పవర్ఫుల్ విశ్వాసి. యేసు క్రీస్తు గురించి ఆయనకి ఎటువంటి అనుమానం లేదు. యునో సైటన్ ఈజ్ అ బిలీవర్ 24/7. 24 గంటలు యేసుప్రభు దేవుడని నమ్ముతాడు. మనకన్నా అప్పుడప్పుడు యేసుప్రభు గురించి అనుమానాలు వస్తాయేమో, కానీ వాడికి అస్సలు రావు. వాడు బిలీవరే, నేను బిలీవరే. తేడా ఏంటి? తేడా ఎక్కడంటే వాడు శిష్యుడు కాదు, వాడు బిలీవరే. దయ్యములు కూడా ఆయన యందు నమ్మిక ఉంచును. దయ్యాలు కూడా నమ్ముతాయి, దయ్యాలు కూడా యేసునందు విశ్వసిస్తాయి, కానీ శిష్యులు కాదు. అందుకే ఈరోజు మనము ఉద్దేశపూర్వకమైన శిష్యత్వం అంటే అసలు ఎవరిది ఉద్దేశం? నాది కాదు, అది యేసయ్య ఉద్దేశం. కాబట్టి యేసయ్య ఉద్దేశం కింద నా ఉద్దేశాన్ని అలైన్మెంట్లో తీసుకొస్తేనే అది ఉద్దేశపూర్వకమైన శిష్యత్వము. అప్పుడే ప్రపంచంలో మార్పు వస్తుంది. దానికి ముందు ఈ ప్రపంచం, నేను అనే జెఫన్యా పీటర్ అనే ఈ ప్రపంచంలో మార్పు వస్తే బయట ప్రపంచంలో మార్పు వస్తుంది. ఎందుకంటే యాకోబు 4:4 ఒక మాట ఉంది. ఏంటంటే ఈ లోకముతో స్నేహము దేవునితో దుష్మని, దేవునితో ద్వేషం, దేవునితో శత్రుత్వం. కాబట్టి ఈ లోకముతో స్నేహం చేస్తున్నానంటే ఈ లోకము నాలో ఉందన్నమాట. నాలో ఉన్నప్పుడు ముందు ఈ లోకం మారితే బయట లోకంలో పరివర్తన, మార్పు అనేది కలుగుతుంది. దానికి కావలసింది శిష్యత్వము. కేవలము విశ్వాసిగా ఉంటే సరిపోదు. అవునా? దేవుని ఉద్దేశం ముందు. అసలు ఉద్దేశపూర్వకమైన శిష్యత్వం ఏంటి? అది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశంలో నా ఉద్దేశాన్ని తీసుకు. ఇంకో వచనం చూపిస్తాను. 2 పేతురు చూడండి. 2 పేతురులో ఒక వచనం ఉంది. 2 పేతురు 3:9 ఒక వచనం ఏముంటుందంటే, ఏముంది? 2 పేతురు 3:9
అందరూ మారు మనసు పొందవలనని ఎవరు కోరుకుంటున్నారు? మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. ఎవరైనా? దేవుడు. ఇక్కడ కూడా దేవుని ఉద్దేశం ఉందా? దేవుని ఉద్దేశం ఏంటి? ఎవరు కూడా నశించిపోకూడదు. కాబట్టి ఉద్దేశపూర్వకమైన శిష్యత్వం అంటే అసలు ముందు అది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ శిష్యులు అవ్వాలి. రెండవది ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరు నశించిపోకూడదు. కాబట్టి ఇది నా ఉద్దేశం. నా ఉద్దేశము మీరు నెరవేర్చాలంటే మీ ఉద్దేశాలు నా ఉద్దేశం కిందకి రావాలి. మీ ఉద్దేశము నా ఉద్దేశముతో అలైన్మెంట్ అయితేనే మీలో మార్పు, మీ ప్రపంచం మారితే మీరు బయట ప్రపంచాన్ని మార్చగలరు అన్నదే ఇక్కడ మనం చూస్తాం. ఇంకో వచనం చూద్దాం. మనందరికీ బాగా తెలిసిన వచనం ఏంటంటే యోహాను 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన యందు విశ్వాసించువారు నశింపక నిత్య జీవం పొందును. ఇది కూడా దేవుని ఉద్దేశం. దిస్ ఈజ్ ఆల్సో ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ దట్ నన్ షుడ్ పెరిష్. ఎవరు కూడా నశించిపోకూడదు. అది కూడా ఆయన ఉద్దేశం. ఇంకో వచనం కూడా మీకు చూపిస్తాను. మత్తయి సువార్తలో మనందరికీ తెలిసిన వచనమే. మత్తయి సువార్త 16లో మీలో ఎవరైనాను నన్ను వెంబడింపకూడని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తల సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఇది కూడా ఉద్దేశం. సో 4 వచనాలు మీకు చూపించాను. ఈ 4 వచనాలు మనకు ఒక కామన్ థాట్ ఏంటంటే ఉద్దేశ శిష్యత్వం. అందుకే ఈ యొక్క శిష్యత్వం అనే విషయాన్ని మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే శిష్యుడు అవ్వాలి అంటే వెనక్కి రావాలి. శిష్యుడు అవ్వాలి అంటే విశ్వాసి అవ్వాలి. విశ్వాసి అవ్వాలంటే పాపి అని గ్రహించాలి. నేను యేసయ్య విశ్వాసినండి, నేను యేసుని నమ్ముకుంటానండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము కూడా యేసుని నమ్ముకుంటామండి, ఆయన బొమ్మ కూడా మా ఇంట్లో ఉందండి, మేము కూడా ఆయన నమ్ముకుంటామంటే అది కాదు. అది శిష్యత్వం కాదు. శిష్యత్వం అనే ప్రక్రియ, శిష్యత్వంలోనికి రావాలంటే రివర్స్లోకి వస్తే ముందు నేను శిష్యుడు అవ్వాలంటే నేను బిలీవర్ అవ్వాలి. నేను బిలీవర్ అవ్వాలంటే నేను పాపినని గ్రహించాలి. నేను పాపినని గ్రహించినప్పుడే నేను విశ్వాసిని అవ్వాలనే అవసరత నాకు తెలుస్తుంది. నేను విశ్వాసిని అయిన తర్వాత నేను శిష్యుడిగా శిష్యురాలుగా ఉండాలనే అవసరత కూడా నేను తెలుసుకుంటాను. సో అందుకే కొంచెం ఇటు వెళ్దాం, వెనక్కి వెళ్దాం. నేను శిష్యుడని అవ్వాలంటే అసలు విశ్వాసి అయ్యానా? నాకు మారు మనసు ఉందా? నేను యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించానా? పాపము గురించిన పశ్చాత్తాపము నాకు కలిగిందా? ఇవన్నీ జరగకుండా నేను యేసుని వెంబడిస్తున్నానండి, నా సంకలో బైబిల్ పెట్టుకున్నాను, బైబిల్ చదువుతాను, గుడికి వెళ్తాను, కానుకలు ఎత్తున్నాను, ఇవన్నీ చేయండి. చాలామంది చేస్తారు, చాలామంది చేస్తున్నారు. యేసును నమ్మని వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ అది కాదండి. ఉద్దేశపూర్వకమైన శిష్యత్వం అనేది అది చాలా సీరియస్ మ్యాటర్. యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే మీరు శిష్యులనుగా చేయుడి అన్నాడు. శిష్యులనుగా చేయండి. శిష్యులనుగా చేయాలంటే వారిని విశ్వాసంలో నడిపించాలి. విశ్వాసంలో నడిపించాలంటే వారికి పాపం గురించి చెప్పాలి. పాపం అంటే పాపం. పాపం అంటే మిస్టేక్ కాదు, పొరపాటు కాదు. పాపం పాపం అనే మాట. అందుకే కొద్ది నిమిషాలు మనం పాపములో ఉందాం, సరేనా? అంటే ఉందామంటే పాపం గురించి కొన్ని విషయాలు చెప్తాం. పాపం అంటే ఏంటి అనే మాట ప్రశ్న అడిగితే చాలామంది ఏమంటారు, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని అంటాం. అయితే సాతానుడు ఏ పాపం చేశాడు, వాడు ఏ ఆజ్ఞ అతిక్రమించాడని వాడిని పాపి అనవచ్చు? సాతానుడు ఏ పాపం చేశాడు, ఏ ఆజ్ఞ అతిక్రమించాడు? మనం పాపం అంటూనే ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఓకే, కరెక్టే. కానీ వాడు ఏ ఆజ్ఞ అతిక్రమించినందుకు వాడిని పాపి అంటాం? దేవుని కంటే అని అన్నాడా దేవుడు? దేవుడు ఏమైనా ఆజ్ఞలు ఇచ్చాడా సాతానుడికి? ఇవ్వలేదు కదా. మరి వాడు ఆజ్ఞ అతిక్రమించలేదు కదా, వాడు పాపి కాదు కదా అనవచ్చా? అందుకే పాపం అంటే ఆజ్ఞ అతిక్రమే పాపం, కరెక్టే. కానీ పాపం అనే మాటకి ఒకటి ఏంటంటే, పాపం అంటే దేవుని ఎడల వ్యతిరేక వైఖరి కలిగి ఉండుట, అది పాపం. ఎన్ యాటిట్యూడ్ అగెయిన్స్ట్ గాడ్. దేవుని ఎడల వ్యతిరేక వైఖరి కలిగి ఉండుట పాపం. దేవుని ఎడల వ్యతిరేక వైఖరి కలిగి ఉండుట అంటే 4 విషయాల్లో వ్యతిరేక వైఖరి. రాసుకోండి.
మొట్టమొదటిగా దేవుని యొక్క గుణానికి వ్యతిరేక వైఖరి కలిగి ఉండటం పాపం. ఎన్ యాటిట్యూడ్ అగేన్స్ట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్. ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను పాపినని ఎట్ట తెలుసు, దేవుని ఎడల వ్యతిరేక వైఖరి నాకు ఉన్నదని ఎలా తెలుసు అంటే, నెంబర్ 1 కేటగిరీ ఏంటంటే దేవుని క్యారెక్టర్కి వ్యతిరేక వైఖరి నాకు ఉంది. దేవుని క్యారెక్టర్ ఒకటి ఏంటంటే దేవుడు క్షమించువాడు. సరేనా? దేవుడు క్షమించువాడు కాబట్టి నాలో క్షమించే మనసుందా? నీ భార్యను క్షమిస్తున్నావా? భర్తని క్షమిస్తున్నావా? క్యారెక్టర్కి వ్యతిరేక వైఖరి కలిగి ఉండుట పాపము. దేవుడు దీర్ఘశాంతం గలవాడు, నాకు ఓపిక లేదు, నేను ఊరికనే రెచ్చిపోతాను, కోప్పడతా ఉన్నాను, కాబట్టి నాలో దేవుని యొక్క ఆ గుణం నాలో లేదు అంటే ఆ గుణం ఎడల నాకు వ్యతిరేక వైఖరి ఉంది కాబట్టి అది పాపం. ఎన్ యాటిట్యూడ్ అగేన్స్ట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈ సిన్. రెండవది పాపం అంటే మరి దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేక వైఖరి కలిగి ఉండటం కూడా పాపం. దేవుని ఆజ్ఞకు వ్యతిరేక వైఖరి కలిగి ఉండటం పాపం. దేవుని ఆజ్ఞ ఏంటి? వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, నరహత్య చేయవద్దు, ఇవన్నీ దేవుని ఆజ్ఞలు కదా. మరి ఈ ఆజ్ఞలకు నేను వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నాననుకో, అది పాపం. అయితే దాన్ని యేసుప్రభువు ఇంకా కొంచెం డేంజర్గా పెట్టాడు. ఎలాగంటే, ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆమెతో వ్యభిచరించి ఉన్నాడు. కాబట్టి నాలో ఆ మోహపు చూపు ఉందనుకో, నాలో వ్యభిచారం ఉంది. నాలో వ్యభిచారం ఉందంటే నాకు ఏంటంటే పాపం, దేవుని ఆజ్ఞకు వ్యతిరేక వైఖరి నాలో ఉందన్నమాట. అది పాపం. దేవుని ఆజ్ఞ ఏంటి? వ్యభిచరించవద్దు. నేను ఆ ఆజ్ఞకు వ్యతిరేక వైఖరి కలిగి ఈ పాపంలో ఇరుక్కుపోయాను కదా, ఈ పాపం చేస్తున్నాను కదా, అది ప్రాబ్లం. దొంగిలించవద్దు. దొంగతనం చేయాలనే ఆశ కలిగింది, ఎట్టో కట్ట గోల్మాల్ చేయాలి అనే ఆశ కలిగింది. ఎందుకంటున్నానంటే, మనము శిష్యత్వంలోనికి రావాలంటే ముందు విశ్వాసి అవ్వాలి. విశ్వాసి అవ్వాలంటే నేను పాపినని ముందు గ్రహించాలి. అందుకే పాపం గురించి మాట్లాడుతాం. మూడవది, పాపం అంటే దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేక వైఖరి కలిగి ఉండడం కూడా పాపమే. దేవుని రాజ్యము అనేది ఒకటి ఉంది, సైతాను రాజ్యం అనేది కూడా ఒకటి ఉంది. దేవుని రాజ్యము, దేవుని రాజ్యపు నియమాలు, దేవుని రాజ్యపు ప్రజలు, దేవుని రాజ్యపు జీవిత విధానం. There is a king, there is a kingdom, there is a kingdom people and there is a kingdom lifestyle. ఈ అన్నీ కూడా దేవుని రాజ్యానికి సంబంధించినవి. సైతాను కూడా డూప్లికేట్ పెట్టుకొని ఉన్నాడు. సో నేను పాపం ఎప్పుడు చేస్తున్నానంటే దేవుని రాజ్యానికి వ్యతిరేక వైఖరి కలిగి ఉండుట, అది పాపము. దేవుని రాజ్యం ఏమంటుంది? దేవుని రాజ్యంలో ఉన్న సూత్రాలేంటి? దేవుని రాజ్యపు సూత్రాలేంటి? ఒకరినొకరు క్షమించుకోండి అనేది దేవుని రాజ్యపు సూత్రాలు. నేను ఒక వ్యక్తిని క్షమించలేదనుకో, క్షమించడానికి ఇష్టపడటం లేదనుకో, నేను దేవుని రాజ్యానికి వ్యతిరేక వైఖరి, దేవుని రాజ్యపు సూత్రాలకు వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నాను కాబట్టి అది పాపం. దేవుని రాజ్యం ఏమంటుందంటే పురుషుడు స్త్రీ పెళ్లి చేసుకోవాలి, పురుషుడు కాదు. సాతాను రాజ్యం ఏమంటుందంటే పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు. హోమోసెక్షువాలిటీ, లెస్బియనిజం ఈజ్ ఓకే. దిస్ ఈజ్ సేటన్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం ఏమంటుందంటే ఒకడు స్త్రీ పురుషుడు అనే సూత్రం, వివాహం. మరి కొన్ని సంఘాల్లో, మరి కొన్ని దేశాల్లో పురుషులు కూడా పెళ్లి చేసే పాస్టర్లు ఉన్నారు. అదేంటి? అది సాతాను సూత్రం, అది సాతాను రాజ్యం, దేవుని రాజ్యం కాదు. కాబట్టి పాపం అంటే ఏంటో తెలుసా? పాపం అంటే దేవుని రాజ్యానికి వ్యతిరేక వైఖరి, దేవుని రాజ్యానికి సంబంధించిన సూత్రాలకు వ్యతిరేక వైఖరి కలిగి ఉండుట పాపం. 3 చెప్పానా? జ్ఞాపకం ఉందా?
పాపం అంటే దేవుని క్యారెక్టర్కి వ్యతిరేక వైఖరి, దేవుని యొక్క చట్టానికి వ్యతిరేక వైఖరి, దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేక వైఖరి. మళ్ళీ ప్రార్థన చేస్తాం కదా, నీ రాజ్యం వచ్చును గాక, నా రాజ్యం కూడా ప్రైవేట్ లిమిటెడ్గా ఉండును గాక. అది కాదు కదా, ఏదో ఒక రాజ్యం ఉండాలి. నీ చిత్తం నెరవేరును గాక, నా చిత్తం కూడా అప్పుడప్పుడు. అది కాదండి. పాపం అంటే దేవుని రాజ్యం సూత్రాలకు, దేవుని రాజ్య నియమాలకు వ్యతిరేక వైఖరి కలిగి ఉండుట. ఇక 4వది చాలా ఇంపార్టెంట్. ఇది మిషన్ సంబంధించిన పాపం. మిషన్ సంబంధించిన పాపం ఉంటుందండి. పాపం అంటే దేవుని యొక్క మిషన్ పరిచర్యకు వ్యతిరేక వైఖరి కలిగి ఉండడం కూడా పాపమే. an attitude against the mission of God, against the missionary work of God. అదేంటి, అలా కూడా ఉంటుందండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మీకు ఒకటి చూపిస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 2 వ్యక్తులు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. అవును, నువ్వేనా లీడరు, నువ్వేనా ఈ మిషన్ కార్యక్రమం నువ్వేనా నడిపేది, మేము నడిపిస్తాంగా, ఎవరి వాళ్ళు జ్ఞాపకం ఉందా? మోషే ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మిషన్ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలను విమోచన దగ్గర నుండి తీసుకెళ్లి వాగ్దాన దేశానికి తీసుకెళ్తా ఉన్నాడు. మోసెస్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మిషన్ ఆఫ్ గాడ్ అండ్ 2 people opposed the mission of God. That is sin. ఎందుకే అంత గట్టిగా మాట్లాడుతున్నాం? ఎందుకంటున్నానంటే కొంతమందికి మిషన్ గురించి ఏంటి వాళ్ళకేం పని లేదండి, ఊరికే మిషన్ అంటారు. డోంట్ టాక్. సంఘములు ఎవరైనా అవుట్ రీచ్ వర్క్ వెళ్తే, మిషన్ ప్రోగ్రామ్కి వెళ్తే, సువార్త ప్రకటనకి వెళ్తే వాళ్ళకేం పని లేదండి, అనవసరంగా వెళ్ళిపోతూ ఉంటారు. డోంట్ టాక్ లైక్ దట్. ఐ వార్న్ యూ. నీకు ఇష్టం లేకుండా నోరు మూసుకొని ఉండు. బయటికి సువార్త ప్రకటన వెళ్ళకపోతే వెళ్ళొద్దు. అంతేగాని వెళ్ళే వాళ్ళని విమర్శించటం, మిషన్ కార్యక్రమంలో పాల్గొనే వారిని గురించి రకరకాలుగా మాట్లాడటం, ఇది పాపం. వీళ్ళిద్దరు కూడా అదే చేశారు. దేవుని మిషన్ కార్యక్రమం కొనసాగుతూ ఉంటే వ్యతిరేకంగా మాట్లాడా, నువ్వేనా లీడరు? మళ్ళీ వీళ్ళిద్దరు ఎవరు? ఇద్దరందరూ ఒకే అమ్మ కడుపులోనే పుట్టారు. దిస్ ఇస్ సిన్. నేను మిషన్ కార్యక్రమంలో చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను ఫండ్ రైజింగ్ చేశాను, మిషన్ ప్రమోట్ అండ్ వర్కర్గా చేశాను. వెళ్ళి డబ్బులు అడిగితే మిషన్ ఏంటంటే మిషన్ పని లేదా అలాగే అంటారు. డోంట్ టాక్ లైక్ దట్. ఇష్టం లేకుండా వెళ్ళిపోండి, ఈ రాత్రి వెళ్ళిపోండి. కానీ దేవుని మిషన్ కార్యక్రమాన్ని వ్యతిరేకించడం పాపం. వీళ్ళకి ఏం శాపం వచ్చిందో తెలుసా? ఏం శాపం వచ్చింది ఒకసారి ఊహించండి. ఒకవేళ అలాగా ప్రతి చర్చిలో అవుట్ రీచ్ వరకు మిషన్ కార్యక్రమం, ఎవాంజలిజాన్ని వ్యతిరేకించే వాళ్ళందరికీ కుష్ఠరోగాలు వచ్చాయనుకో, ఎంతమంది ఉంటారు చర్చిల్లో అలాంటి వాళ్ళు? అసలు రారు గుడికి. సో డోంట్ డూ దాట్. అందుకే నేను పాపం గురించి ఇంతసేపు పాపంలోనే తిప్పుతూ ఉన్నాను. మనం ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ పాపము నుండి బయటపడాలి. ఈ పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే మనం విశ్వాసి అవుతాము. మీకు చెప్పానా? రివర్స్లో వస్తున్నాను. శిష్యుడిగా ఉండాలంటే విశ్వాసి అవ్వాలి. విశ్వాసి అవ్వాలంటే పాపి అని గ్రహించాలి, మారు మనసు పొందాలి. పాపం అంటే ఏంటో చూసాము. ఇప్పుడు నేను విశ్వాసి అయ్యాను. విశ్వాసాన్ని అవటానికి ఎప్పుడవుతుంది? ఎప్పుడు తెలుసుకుంటాను? ఉదాహరణకి బాగా చీకటి ఉంటేనే మనకు వెలుగు యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. చీకటి ఉంటేనే కదా. ఆకలి ఉంటేనే భోజనం గురించిన అవసరత మనకి తెలుస్తుంది. అనారోగ్యంగా ఉంటేనే ఆరోగ్యం గురించిన ప్రాముఖ్యత మనకు అర్థం అవుతుంది. పాపం గురించి తెలుసుకుంటేనే రక్షణ గురించిన అవసరత తెలుస్తుంది. పాపం గురించే మనకేం తెలియదు అనుకో, పాపం గురించి మనం ఏం పట్టించుకోవట్లేదు అనుకో, అది చాలా డేంజర్. ఈ దినాల్లో పాపాన్ని ఖండించేవారు తక్కువైపోతున్నారు. పాపం గురించి మాట్లాడటమే తగ్గిపోతూ ఉంది. పాపం బదులు మిస్టేకు, పొరపాటు అలాంటి పదాలు వాడుతున్నారు. నో, పాపం పాపం అంతే. మిస్టేక్ వలన వచ్చు జీతం మరణం కాదు, పాపం వలన వచ్చు జీతం మరణం అంతే. ఏమంటారు? అందుకే ఉద్దేశపూర్వకమైన శిష్యత్వంలో నేను వెళ్ళాలంటే నేను ముందు విశ్వాసి అవ్వాలి. విశ్వాసికి ముందు నేను పాపినని గ్రహించాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందినప్పుడే నేను
శిష్యత్వం అనే దానికి క్వాలిఫై అవుతాను, శిష్యత్వం అనే ప్రక్రియలోనికి అడుగు పెడతాను. లేకపోతే నామకార్థ క్రైస్తవుడిగా ఉండిపోతే సరిపోదు. లేదా మారు మనసు పొందానండి 5 ఏళ్ల క్రితం, మారు మనసు పొందావు, అది ఒక సంఘటన. కానీ ఆ 10 ఏళ్ల నుండి శిష్యత్వం ప్రక్రియలో ఉన్నావా లేదా అన్నది ఈరోజు మనం తెలుసుకోవాలి. శిష్యత్వానికి అందుకే ఇక్కడ ఒక పిలుపు మనం చూద్దాం. ఈ రాత్రి నేను మీ ముందు మరి లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుకున్న లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య జీవితాన్ని మీ ముందు పెడుతున్నాను. ఎవరంటే ఈయన ఉద్దేశపూర్వకంగా శిష్యత్వంలోనికి ప్రవేశించాడు. ఉద్దేశపూర్వకంగా శిష్యత్వంలోనికి ప్రవేశించాడు. ఎప్పుడంటే యేసును విశ్వసించాడు. అంతకుముందు నేను పాపిని ప్రభువా అని గ్రహించాడు. చూసారా ఆ ప్రాసెస్? నేను పాపిని ప్రభువా, నేను చాలా దుర్మార్గుణ్ణి అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నేడు ఈయన ఇంట రక్షణ వచ్చి ఉన్నది, విశ్వాస అయ్యాడు. ఆ తర్వాత ఆయన అబ్రహాము కుమారుడు శిష్యత్వం అనే ప్రక్రియలో కాలు పెట్టాడు. ఇది జరగటానికి అయ్యా జక్కయ్య గారు మీరు ఏం చేశారు? నాలో కొన్ని కోరికలు కలిగాయండి, నాలో కొన్ని ఇంటెన్షన్స్ క్రియేట్ అయ్యాయి, కొన్ని ఉద్దేశాలు. నాకు ఏమిటా ఉద్దేశాలు? ఆ ఉద్దేశాలు దేవుడే ఇచ్చాడు. అందుకే జక్కయ్య జీవితంలో కలిగిన 4 కోరికలు ఈ రాత్రి టకటక మీకు చెప్తాను. 4 కోరికలు ఆయన జీవితము పాపము నుండి విశ్వాసములోనికి, విశ్వాసము నుండి శిష్యత్వములోనే ప్రక్రియలోనికి ప్రవేశించాడు. ఈ రాత్రి నేను యేసయ్య శిష్యుడిగా శిష్యురాలుగా ఉండాలనుకుంటే ముందు అసలు నువ్వు విశ్వాసివా కాదా? విశ్వాసం ఏంటండి? అసలు విశ్వాసం అవ్వడానికి నువ్వు అసలు పాపిని గ్రహించావా లేదా? ఓకే అయ్యా జక్కయ్య గారు ఏంటంటావు? మొట్టమొదటిగా నాలో కొన్ని కోరికలు వచ్చాయి. ఏంట కోరికలు? 19వ అధ్యాయం. యేసు ఎవరో అని చూడాలనే కోరిక. మొదటి కోరిక, ఐ వాంట్ టు మీట్ జీసస్. ఏంటా ఉద్దేశం? ఎవరిచ్చారు ఆ ఉద్దేశం? ఎవరిచ్చారు ఆ ఉద్దేశం? శిష్యుడిగా అవ్వాలనే ఉద్దేశం ఆయనలో, ఇంటెన్షన్. హూ క్రియేటెడ్ దట్ ఇంటెన్షన్? జక్కయ్యకు రాలే. జక్కయ్యకు ఎందుకు రాలేదంటే ఇర్మియా గ్రంథం ఒక వాక్యం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 23లో ఒక వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 23 10:23లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే యెహోవా తమ మార్గము ఏర్పరచుకొనుట నరుల వశములో లేదు, మనుష్యుడు తమ ప్రవర్తన యందు సన్మార్గముగా ప్రవర్తించుట వాడి వశములో లేదు. ఏమి లేదంట? సింపుల్గా చెప్పాలంటే నరుడు మంచి మార్గం ఎంచుకొనడం వాడి కెపాసిటీలో లేదన్నమాట. అలాంటప్పుడు ఈయనకు యేసును చూడాలనే ఆశ ఎక్కడొచ్చింది? ఎవడిచ్చారు? హూ గేవ్ హిమ్? ఎవరిచ్చారు? సన్మార్గం ఎంచుకొనుట వాడి వశములో లేదు. ఎవరయ్యా ఈ జక్కయ్య? కొంత బ్యాక్గ్రౌండ్ చెప్తాను. జక్కయ్య అంటే చాలా మంచి పేరు తెలుసా? జక్కయ్య అంటే ఆయన ఆ పేరు ఏంటంటే, జక్కయ్య అంటే శుద్ధమైన వాడు, పవిత్రమైన వాడు. పారాచూటు శుద్ధమైన కొబ్బరి నూనె అంటారు, శుద్ధమైన పదం అదనమాట. పాపం వాళ్ళ పేరెంట్స్ పేరు పెట్టినప్పుడు మా అబ్బాయి పేరు ఏం పెట్టండి, మా అబ్బాయికి జక్కయ్య అని పేరు పెట్టండి అంటే అర్థం పరిశుద్ధమైన వాడు. పేరు జక్కయ్య కానీ బతుకు బాలే, అపోజిట్ బతుకు. కొంతమంది ఉంటారులేండి అలా పేర్లు కలిగిన వారు, పేరుకు జస్ట్ అపోజిట్గా ఉంటారు కదా. ఒక ఆమె పేరు శాంతి. ఇక్కడ ఎవరైనా శాంతి అంటే దేశ క్షమించండి, మిమ్మల్ని ఉద్దేశించి చెప్పడం. శాంతియే కానీ ఎప్పుడు కొట్లాడుతూ ఉంటుంది. కొంతమంది పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. నేను బాంబేలో పుట్టి పెరిగాను. నా పేరు జపన్య పీటర్. ఆ రోజుల్లో మా ఫ్రెండ్స్ చిన్నవాళ్ళు, మా అంతా చిన్ననాటి స్నేహితులు, తేరా నామ్ క్యా హే? మేరా నామ్ జపానియా పీటర్ హే. జపానీ హే. ఎందుకంటే ఆ రోజుల్లో మేడ్ ఇన్ చైనా లేదు, ఆ రోజుల్లో మేడ్ ఇన్ జపానే ఉండేది. జపానీ అంటే ఛీ ఏం పేరు పెట్టారు డాడీ
నాకు సిగ్గేసేది నా పేరు గురించి. అయితే మన ప్రభు నమ్ముకున్నాక, నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాక, మా పుస్తకాలన్నీ చదివాక, జెఫన్యా అంటే యెహోవా యందు దాచబడిన వాడు. అమ్మ, మమ్మీ, డాడీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి పేరు పెట్టారు. పేరు చాలా ఇంపార్టెంట్. అయ్యా జక్కయ్య నీ పేరేంటి? నా పేరు ప్యూరా. ఏం బతుకు నీ బతుకు. ఆయన గురించి మళ్ళీ 19 అధ్యాయం రండి, లూకా సువార్త 19లో ఆయన చూస్తే ఆయన గురించి ఏముంటుందంటే, ఆయన పేరు జక్కయ్య. చాలా ధనవంతుడు. కానీ ఫిజికల్గా పొట్టోడే కానీ సమాజంలో చాలా టాల్గా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ధనం మీద నిలబడ్డాడు కాబట్టి అందరికంటే చాలా పొడగాటి వాడిగా కనబడుతున్నాడు. చాలా క్రియేటివ్ మైండ్ కదా. ఎంత క్రియేటివ్ మైండ్ అంటే, ఆయన మరి యేసు ప్రభువుని చూడలేని పరిస్థితుల్లో వెంటనే ఆయన మైండ్ చాలా ఫాస్ట్గా పనిచేసి కంప్యూటర్ లాగా టక్కమని చెట్టెక్కాడు. అయ్యో నలుగురు నన్ను ఏమనుకుంటారో అని అనుకోలే. ఆయన చెట్టెక్కిన వెంటనే, ఒకవేళ ఈ రోజుల్లో జరిగి ఉంటే ఆయన ఎవరో తెలుసా? ఆయన జాబ్ ఏంటో తెలుసా? ఆయన CTO. ACTO కూడా కాదు, CTO అంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఎందుకంటే హిందీ భాషలో బైబిల్లో ఏముంటుందంటే, చుంగీ లేనే వాళ్ళు ఒక సర్దార్ అని ఉంటుంది. సర్దార్ అంటే పెద్దోడు అన్నమాట, చాలా పెద్దవాడు. మంచి జాబ్, చాలా డబ్బు ఉంది, సమాజంలో చాలా హోదా ఉంది. ఫిజికల్గా పొట్టివాడైనా డబ్బు మీద నిలబడ్డాడు కాబట్టి చాలా పొడుగ్గా కనబడుతున్నాడు. చాలా క్రియేటివ్ మైండ్, చాలా ఫాస్ట్గా మైండ్ పనిచేసింది. వెళ్ళి చెట్టెక్కేశాడు. అదే ఒకవేళ CTO గారు చెట్టెక్కి ఉంటే ఏమయ్యేది? మా టీవీ, ఈ టీవీ, ఆ టీవీ అందరూ వచ్చి CTO గారు చెట్టెక్కారు, బ్రేకింగ్ న్యూస్. హూ కేర్స్? ఐ వాంట్ టు సీ జీసస్. యేసుని చూడాలంతే. ప్రజలు నన్ను ఏమని అనుకున్నాను. అలాంటి వ్యక్తి యేసును చూడాలనే కోరిక ఆయనలో కలిగిందంటే, మనుషుడు సన్మార్గం ఎంచుకుంటే వాడి వశములో లేదండి. మరి సన్మార్గం ఎంచుకుంటున్నాడు, యేసును చూడాలనే ఆశ. అసలు ఆయన పని ఏంటంటే, మైండ్ అంతా ఎప్పుడు ఖరాబ్ అయిపోయింది. ఏంటంట, ఉదయాన్నే లేస్తూనే ఆఫీసులో ఈరోజు ఎంతమందిని మోసం చేయాలి, ఎవరి దగ్గర దొంగ లెక్కలు రాసుకోవాలి, ఎవరి దగ్గర ఎక్స్ట్రా పైసలు తీసుకోవాలి. ఎందుకంటే రోమా సామ్రాజ్యంలో ట్యాక్స్ సిస్టమ్ ఒకటి ఉండేది అనమాట. రోమీలు ఏం చేసేవారంటే, ఒక దేశాన్ని ఆక్రమించుకొని వశపరుచుకున్నాక ఆ దేశం మీద ట్యాక్స్ వేసేవారు. ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ట్యాక్స్ కలెక్టర్ని ఆ దేశస్తుల్ని అపాయింట్ చేసేవారు. అందుకే జక్కయ్య వారు రోమీలు ఆయన అపాయింట్ చేశారనమాట. ఆ జాబ్ ఆయనకి ఇచ్చారు వారు. అయితే రోమీలు ఒక రూల్ పెట్టారనమాట. ఏంటంటే, మీరు మాకు మీ దేశస్తుల నుండి ఇంత పర్సంటేజ్ ట్యాక్స్ కలెక్ట్ చేయండి, మీకు ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే తీసుకోండి. అది పట్టేసుకున్నాడు మనోడు. అంతే, ఇంకా డబ్బులే డబ్బులు. రూపాయికి పావల వడ్డీ ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, కానీ రూపాయికి 40 పైసలు తీసుకునేవాడు, మిగతా 15 పైసలు జేబులో. అందుకే నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా అంటే అదనమాట అర్థం. అలాంటి వ్యక్తి యేసును చూడాలనే కోరిక ఎవరిచ్చారు? కోరిక. ఆ కోరిక దేవుడే ఇస్తాడు. ఎందుకంటే, మీరు కృప వలన రక్షించబడితిరి, ఇది మీ వలన కలిగినది కాదు. ఈ రాత్రి మీకు మారు మనసు పొందాలంటే మీ వలన కాదు. అది ఈ పాపము నుండి విశ్వాసి నుండి శిష్యుడిగా మారాలంటే ఇది మీ వలన కలిగినది కాదు, నా వలన కలిగినది కాదు. ఆయన కృప. ఈ రాత్రి ఆ కృప నిన్ను వెంటాడుతుంది. ఆ కృప నిన్ను మారు మనసు పొందాలని, నీలో యేసును చూడాలని, యేసును కలిగి ఉండాలని, యేసును సొంత రక్షకుడిగా అంగీకరించాలనే కోరిక కలిగిస్తుంది. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. అది దేవుని ఉద్దేశం. ఎవరు నశించిపోకూడదు. ఆ ఉద్దేశం ఇప్పుడు దేవుడు యేసుప్రభు అక్కడ వచ్చేసి తన ఉద్దేశం ఇప్పుడు జక్కయ్య యేసయ్య ఉద్దేశం కిందికి తన ఉద్దేశాన్ని తీసుకొస్తున్నాడు. అందుకే ఆయనలో కలిగిన కోరిక నంబర్ 1 యేసుని చూడాలి అనే కోరిక. రెండవది ఏంటంటే, యేసుప్రభు దగ్గరికి వచ్చేసాడు. దగ్గరికి వస్తా ఉంటే యేసుప్రభు అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. యేసుప్రభు వెళ్ళిపోతూ ఉంటే
ఈయన వెంటనే చెట్టు ఎక్కేసి చూసేశాడు, యేసుప్రభుని చూశాడు. కానీ యేసుప్రభు అలా వెళ్తుంటే సైడ్ పోజే చూసుంటాడు, సైడ్ ముఖమే కనపడి ఉంటుంది. సరేలే చూసుకున్నాలే అనుకున్నాడేమో, కానీ యేసుప్రభు సరిగ్గా ఇటువైపు తిరిగాడు, ఆయన వైపే తిరిగాడు. ఆయన వైపు తిరుగుతూ ఉంటే దగ్గరికి వచ్చేస్తున్నాడు, దగ్గరికి వచ్చేసాడు. అరే చెట్టు కిందకే వచ్చేసాడు. కానీ జనసమూహం అంతా కూడా యేసుప్రభునే చూస్తూ ఉన్నారు. కానీ ఆ కొమ్మల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో అన్పాపులర్ కాదు, చాలా పాపులర్ వ్యక్తి. యేసుప్రభు అక్కడికి వచ్చేసాడు. యేసుప్రభు ఆయనకు దగ్గరకు వస్తుంటే ఈయన బీపీ కూడా పెరుగుతా ఉంది. కానీ సరిగ్గా చెట్టు కిందకు వచ్చేసాడు. చెట్టు కిందకు వచ్చేసాక అమ్మ యేసుని చూస్తున్నాను అనుకుంటే టక్కుమని యేసుప్రభు కళ్ళు పైకి వెళ్తే ప్రజల కళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళి ఉంటాయి? ఓరి ఈ దుర్మార్గుడు ఇక్కడికి వచ్చాడా, నిన్ననే నా దగ్గర ఎక్స్ట్రా పైసలు తీసుకున్నాడు ఈడు. ఇంకోటి అన్నాడంట, అను నేను ఈ చెట్టు ఎన్నోసార్లు ఎక్కడానికి ప్రయత్నం చేసి పొట్టోడు ఎట్టెక్కాడు. ఇక రకరకాల రియాక్షన్లు అండి. ఇక వేరే టీవీ వాళ్ళందరూ కూడా సిటీఓ ఆఫీసరు చెట్టు ఎక్కాడు, బ్రేకింగ్ న్యూస్. జరిగిందేంటి? యేసుప్రభు చూశాడు, యేసు కళ్ళు ఈయన కళ్ళు కలిశాయి, ఇద్దరి హృదయాలు కూడా కలిశాయి. యేసును చూడాలనే కోరిక ఈ రాత్రి నీకుంటే యూ విల్ మీట్ హిమ్, నువ్వు ఆయన కలుస్తావు. ఆ కోరిక నాకు లేదంటే నీకెందుకు ఉంటుంది? ఆయనే ఇవ్వాలి. అదే కృప. చూశాడా? ఆయనలో కలిగిన రెండో కోరిక చూద్దాం. రెండో కోరిక ఏంటంటే, యేసు కనులెత్తి చూశాడు. చూశాక కొందరికి ఈయన జక్కయ్యనా? కాదు, జక్కయ్య ఇంత ఆఫీసరు జక్కయ్య చెట్టు ఎక్కడం ఏంటి? జక్కయ్య కానే కాదు, జక్కయ్య లాంటివాడేమో అంటే వెంటనే యేసుప్రభు అందరి అనుమానాలన్నీ తీర్చేసి ఏమన్నాడు? జక్కయ్య అంటే ఓరి. ఈయన బీపీ ఇంకా లేదు, అసలు డౌన్ అయిపోయింది. జక్కయ్య అంటూనే బండారం అంతా బయటపడింది. జక్కయ్య అన్నాడు. ఏమన్నాడు? త్వరగా దిగు. జక్కయ్యలో కలిగిన రెండవ కోరిక. మొదటి కోరిక యేసును చూడాలనే కోరిక, రెండవది యేసు మాట వినాలి అనే కోరిక. యేసు మాట వింటాను. జక్కయ్య దిగుతావా? ప్రభా ప్లీజ్ ఆయనకేమీ అనలేదు. ప్రభా నా సంగతి నీకు తెలీదు, నేను చాలా దుర్మార్గుడిని, వీళ్ళందరినీ అడుగు చెప్తారు. కాబట్టి నా గురించి ఏదో నేను చూడాలని వచ్చాను, ఆఫీస్కి తాళం వేసి వచ్చాను, మళ్ళీ వెళ్ళాలి, నా గురించి వద్దులే ప్రభా ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అని అనలే. యేసును చూడాలనే కోరిక కలిగింది. ఎప్పుడైతే యేసును ఎన్కౌంటర్ అయ్యాడో ఇప్పుడు రెండవది ఆయనలో యేసు మాట వినాలి అనే కోరిక. ఐ వాంట్ టు ఒబే జీసస్. దిగుతావా? దిగు. నీవు పాపివి, నీవు విశ్వాసి అవ్వాలి, నీవు శిష్యుడు కూడా అవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఇది నా ఇంటెన్షన్. అప్పుడు ప్రభా నీ ఇంటెన్షన్కి నా ఇంటెన్షన్ కిందకి తీసుకొస్తాను, నీ ఇంటెన్షన్తో నేను అలైన్మెంట్ అవుతాను. అదే ఉద్దేశపూర్వకమైన శిష్యత్వం అంటే అదే. వెన్ మై ఇంటెన్షన్ అలైన్స్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ జీసస్, దిస్ ఈజ్ వేర్ శిష్యత్వం అంటే ఈ డిసైపుల్షిప్ అనేది కొనసాగుతుంది. ప్రభా నీ మాట వింటాను, ఒబీడియన్స్ అనే మాట. రెండవది విధేయత. యేసు మాట వింటాను. ఈయన విధేయత గురించి నాకు 2-3 విషయాలు బాగా అర్థమైంది. మొట్టమొదటిగా విధేయత అనేది తక్షణమే ఉండాలి, ఇన్స్టెంట్ ఒబీడియన్స్ నంబర్ 1. రెండవది షరతులు లేని ఒబీడియన్స్, అన్కండిషనల్ ఒబీడియన్స్. ప్రభువా నేను వస్తాను కానీ మీరు వెళ్ళండి, నేను తర్వాత జాయిన్ అవుతాను, అదేం చెప్పలే, దిగాడు అంతే. దేవుని ఉద్దేశపూర్వకంగా నేను జీవించాలంటే ఆయన ఉద్దేశంలో నా ఉద్దేశం కలవాలి. అప్పుడే శిష్యత్వం అనే ప్రక్రియ ముందుకు సాగుతుంది. దేవుని ఉద్దేశం అని చెప్పుకొని నా ఉద్దేశానుసారంగా జీవిస్తే అది శిష్యత్వం కాదు. జరిగిందేంటి? ప్రభువా నీ మాట వింటాను. ఐ వాంట్ టు మీట్ జీసస్, ఐ వాంట్ టు ఒబే జీసస్. ఆయన శిష్యత్వంలో, ఆయన యొక్క ఒబీడియన్స్లో తక్షణమే వెంటనే విధేయత. రెండవది అన్కండిషనల్, ఏం కండిషన్లు పెట్టలే. మూడవది ఏంటో తెలుసా?
సంతోషముగా దిగనని ఉంటుంది. మనస్పూర్వకమైన విధేయత. హీ వాజ్ హ్యాపీ దట్ హీ వాజ్ ఒబేయింగ్. అనవసరంగా వచ్చాడు, నా బండారం అంతా బయట పెట్టాడు, ఏం దేవుడు ఏం అనలేదు. హీ జస్ట్ ఒబేయిడ్ అండ్ హీ వాజ్ హ్యాపీ దట్ హీ ఒబేయిడ్. నేను అందుకే విధేయత గురించి మరి మోషేకు జక్కయ్యకు విధేయత పరీక్ష పెడితే నేను మోషేకి 40 మార్కులే పాస్ మార్కులు ఇస్తాను, జక్కయ్యకు 100 మార్కులు ఇస్తాను. జక్కయ్య మరి మోషే ఏం చేశాడు? వెంటనే విధేయత చూపలే కదా. రెండవది, మోషే కండిషన్స్ పెట్టాడా? చాలా కండిషన్లు పెట్టాడు. ఎంతవరకు పెట్టాడంటే, ప్రభువా నా ఐడి సంగతి ఏమోగా, నీకు ఐడి ఉందా? అక్కడ వెళ్తే మీ ఐడి అడుగుతాడు. అప్పుడు దేవుడు ఐడి తీసి చూపించాడు. ఐ యామ్ దట్స్ మై ఐడి, పోయి చెప్పుకోపోండి. విధేయతలో నాకు మోషే కంటే జక్కయ్య విధేయత చాలా గంభీరంగా ఉంది. ఎందుకంటే ఆయన దేవుని చూడాలని కోరిక, రెండవది దేవుని మాట వినాలి అనే కోరిక, అన్కండిషనల్ ఒబీడియన్స్. ఈ రాత్రి ఏమైనా కండిషన్లు పెట్టుకుంటే శిష్యత్వం కష్టం. మూడవ కోరిక త్వరగా దిగి వచ్చాను. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేడు నీ ఇంట ఉండవలసి ఉంది. నేను పలానా హోటల్లో ఉంటా, అక్కడ వచ్చి నన్ను గలువు, ఇది నా కార్డు, నాకు ఫోన్ చేయి. అదేం అడగలే. ఈ రాత్రి యేసు ప్రభు నీ దగ్గరే ఉన్నాడు. హీ వాంట్స్ టు మీట్ యూ. నీలో ఆ కోరిక కలిగిస్తున్నాడా ఆయన కలవాలని? అయితే ఆయన మాట వినాలనే కోరిక కూడా కలిగిస్తాడు. వాక్యానికి విధేయత చూపించండి. ఐ వాంట్ టు ఒబే జీసస్. ఒబే, ఎస్ ఐ వాంట్ టు ఒబే. మూడవది, ఆయనలో కలిగిన మూడవ కోరిక ఏంటంటే, నేను యేసు కొరకు మారతాను. ఐ వాంట్ టు చేంజ్ ఫార్ జీసస్. ఐ వాంట్ టు మీట్ జీసస్. ఐ వాంట్ టు ఒబే జీసస్. ఐ వాంట్ టు చేంజ్ ఫార్ జీసస్. ఇదండి విధేయత, మార్పు ఎప్పుడు కలిసి పనిచేస్తాయి. విధేయత, మార్పు అనేది ఇట్ ఈస్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. వెన్ ఎవర్ యూ ఒబే యూ విల్ చేంజ్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ మస్ట్ ఒబే. ఒబీడియన్స్ అండ్ చేంజ్ ఆల్వేస్ గో టుగెదర్. దే ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. మోషే విధేయత చూపలే, అందుకే మార్పు రాలే. మోషే ఎప్పుడైతే మారిపోయాడో విధేయత వచ్చింది. ఈ రాత్రి ఆ విధేయత దేవుడు కోరుకుంటున్నాడు. నీలో ఆ కోరిక కలిగించాడు. ఆయన మాట వినాలని కలిగిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభా నేను మారతాను. నాలో ఆ మార్పు అనే కోరిక, ఆయనలో మార్పు వచ్చింది. ఏంటా మార్పు? ఏమిటా మార్పు? అయ్యా జక్కయ్య, ఏంటి మార్పు? నేను మారాలి. నేను పాపి నుండి విశ్వాసి అవుతాను, విశ్వాసి నుండి శిష్యత్వంకి వెళ్తానంటే నాలో మార్పు రావాలి. ఏం మార్పు రావాలండి? ఏమి మార్పు రావాలంటే, నేను ఇక నుండి దుష్టుల ఆలోచన చొప్పున నడవను, పాపుల మార్గంలో నిలవను, అన్యాయంగా ట్యాక్స్ కలెక్టర్స్తో నేను సహవాసం, అపహాసకులు కూర్చుండ చోట నేను కూర్చుండను. చేంజ్. ఇఫ్ యూ వాంట్ టు ఒబే యూ మస్ట్ చేంజ్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ మస్ట్ ఒబే. దెన్ ఓన్లీ డిసైపుల్షిప్ ఈజ్ పాసిబుల్. ఏం మారుతావయ్యా? మారిపోయాను, ఇక నుండి నేను దుష్టుల ఆలోచన చొప్పున నడవను, పాపుల మార్గంలో నడవను, అపహాసులతో సావాసం చేయను. అవునా? ఇంకా ఏంటండి మార్పు? నా సంబంధాల్లో మార్పులు, మై రిలేషన్షిప్. ఇంతవరకు ప్రజలు వస్తే కస్టమర్ లాగా చూసేవాడిని, కానీ ఇప్పుడు ప్రజల్ని ప్రజలుగా చూస్తాను. ఎలా చూస్తావయ్యా? ఎందుకంటే నాకు ఇప్పుడు యేసయ్య నేత్రాలు వచ్చాయి. ఇప్పుడు నాకు యేసయ్య హృదయం వచ్చింది కాబట్టి యేసయ్య హృదయంతో చూస్తున్నాను. యేసయ్య నేత్రాలతో చూస్తున్నాను. యేసయ్య హృదయంతో స్పందిస్తున్నాను. కాబట్టి ఇది నా మార్పు. అందుకే నీవు శిష్యుడవు. అందుకే నీవు ఇంటెన్షనల్గా శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావు. ఇంకా ఏమైనా మార్పులు వచ్చాయండి? అవునండి, నా విలువలు, ప్రాధాన్యతలు మారిపోయాయి. ఇంతవరకు డబ్బు మీద నిలబడి చాలా టాల్ అనుకున్నాను, కానీ పాపం నన్ను ఎంత నీచునిగా చేసిందో అర్థమైంది. డబ్బంతా పక్కన పెట్టాను.
నా విలువలు, నా ప్రాధాన్యతలు మారిపోయాయి. చేంజ్. ఇంకా ఏమైనా మారేయండి? మారేయండి. నా అలవాట్లు మార్చుకున్నాను, ఒకదానికి అలవాటు అయిపోయాను, ఇప్పుడు నా అలవాట్లు మార్చుకుంటున్నాను. ఈ రాత్రి ఏదైనా అలవాటు నేను పీడిస్తూ ఉందా? యేసయ్య దగ్గరికి రా. నీవు డిసైపుల్గా, శిష్యుడిగా ఉండాలి, శిష్యురాలుగా ఉండాలంటే ముందు బిలీవర్ అవ్వాలి, ముందు పాపాన్ని వదిలిపెట్టాలి. ఇంటెన్షనల్ డిసైపుల్షిప్. జక్కయ్య, ప్రభా నేను మారుతాను. ఇంకేమైనా మారేయండి? మారిపోయి నా లైఫ్ స్టైలే మార్చుకుంటానంటున్నాడు. అవునా? రైట్. ఇంకేమైనా మార్పు కోరికలు అన్నాయి. మూడు కోరికలు చెప్పాను. యేసును చూడాలనే కోరిక, యేసు మాట వినాలి అనే కోరిక, మూడవది యేసు కొరకు మారిపోతాం. యేసు కొరకు మారిపోతాం. నాలుగవది చివరిగా, ఆయన యేసు మాట విన్నాడు, వెంబడిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? యేసయ్య అన్నాడు, నేను నేడు నీ ఇంటికి వస్తున్నాను, ఇది నా ఇంటెన్షన్. ప్రభా నీ ఇంటెన్షన్ కిందికి నా ఇంటెన్షన్ తీసుకొస్తున్నాను. ఇది నా ఉద్దేశం, నేను నీ ఇంటికి వస్తాను. ప్రభా నీ ఉద్దేశం కిందికి నా ఉద్దేశం తీసుకొస్తున్నాను. ఇంతవరకు నా ఉద్దేశ ప్రకారం జీవించాను, ఇక నుండి నీ ఉద్దేశం. మై ఇంటెన్షన్ విల్ అలైన్ విత్ యువర్ ఇంటెన్షన్. అందుకే ఏమన్నాడు? ఈయన అబ్రహాము కుమారుడు, దేవుని కుమారుడు. ఆయనలో కలిగిన నాలుగో కోరిక ఏంటంటే యేసును చూడాలి, యేసు మాట వినాలి, యేసు కొరకు మారాలి, యేసు కొరకు సాక్షిగా ఉండాలి. చూడండి, అక్కడ ఆగిపోయాడు. 8వ వచనంలో జక్కయ్య నిలవబడి, అప్పటికల్లా ప్రజలందరూ ఈడు మారిండంట. వాళ్ళందరూ ఎవరో తెలుసా? వారు శిష్యులు కాదు, వారు యేసును వెంబడించేవారే. వారు కానీ యేసయ్య ఇంటెన్షన్, యేసయ్య ఉద్దేశంలో వాళ్ళు కూడా ఉండుంటే జక్కయ్యని మెచ్చుకుండేవారు. నొచ్చుకున్నారు. జరిగింది ఏంటంటే, ప్రభు నేను నీకోసం సాక్షిగా ఉంటాను. ఎప్పుడు? ఒక 6 నెలల తర్వాత. నో. ఎక్కడ ఉంటావు? ఆఫ్రికాలో, ఆదిలాబాద్లో ఉంటావు. నో, ఇక్కడే. టెస్టిమనీ బిగిన్స్ ఎట్ హోమ్. సాక్ష్యం ఇంట్లో మొదలవ్వాలి. ఈయన ఎవరికి సాక్ష్యం ఇస్తున్నాడు? ప్రభువా, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం ఇచ్చేస్తున్నాను, ఎవరికైనా అన్యాయంగా తీసుకుంటే ఇచ్చేస్తున్నాను, ప్రభువా అంతా కూడా ఇచ్చేస్తున్నాను, నా దగ్గరికి ఏమి లేవు, నేను డబ్బు మీద నిలబడ్డా కదా, దిగిపోయాను, నాకేం లేదు ప్రభువా. ఆయన ఎవరికి సాక్ష్యం ఇచ్చాడంటే, హీ వాజ్ గివింగ్ టెస్టిమనీ టు పీపుల్, ఫెమిలియర్ పీపుల్. ఆయన మొత్తం ఆయన జాతకమంతా ఎరిగిన ప్రజల ముందే సాక్ష్యం చెప్తున్నాడు. మన సాక్ష్యం యెరూషలేములో మొదలవ్వాలి. నా సాక్ష్యము నా ఇంటి దగ్గర మొదలవ్వాలి. తన సొంత ప్రజలకు సాక్ష్యం చెప్పాడు, తన సొంత ఊరిలో సాక్ష్యం మొదలుపెట్టాడు. అందుకే యేసయ్య అన్నాడు, ఈయన నా శిష్యుడండి, ఈయన నన్ను ఇంటెన్షనల్గా శిష్యుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి 3 పేర్లు, జక్కయ్యకు 3 పేర్లు ఇచ్చాడు ఇక్కడ బైబిల్లో. 19వ అధ్యాయం మొదటి భాగంలో చూస్తే ధనవంతుడని తాను సొంతగా సంపాదించుకున్న పేరు. సమాజం ఒక పేరు పెట్టింది, ఇతడు పాపి. అయితే దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏంటది? ఏ మేరా బేటా హై. ఏ మేరా బేటా హై. క్యూ? ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈ రోజు నుండి ఆయన ఉద్దేశపూర్వకంగా నా శిష్యుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఏమంటారు? కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి శిష్యుడిగా, శిష్యురాలుగా ఉండాలనుకుంటున్నావు, మంచిదే. కానీ ముందు విశ్వాసంలోకి వచ్చావా? విశ్వాసంలో రావాలంటే ముందు పాప జీవితాన్ని వదిలిపెట్టాలి. మారు మనసు కావాలి. నీకు ఆ మారు మనసు ఉందా? యేసుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా?
అలాంటి కోరిక నీకు రాదు, దేవుడే ఇవ్వాలి. అదే దేవుని కృప. ఈ రాత్రి ఆ కృపను తృణీకరిస్తావా, లేక ఆ కృప అనుసారంగా ఉందామా? పాస్టర్ గారు నా కోసం ప్రేయర్ చేయండి. నేను నా యొక్క ఉద్దేశాలు యేసయ్య ఉద్దేశం కిందికి తీసుకురావాలని ఆశపడుతున్నాను, కానీ నాకు కష్టంగా ఉంది. అది కష్టమే. ఆ కష్ట పరిస్థితుల్లో కూడా జక్కయ్యకు యేసయ్య సహాయం చేశాడు. జక్కయ్య దిగు, నేనున్నాగా నీ పక్కన, నువ్వేం వాళ్ళు వీళ్ళు ఏమన్నా అంటే పర్వాలేదు, డోంట్ వరీ. ఈ రాత్రి నీకు అలాంటి తలంపులు ఉన్నాయా? వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, నేను తిరిగి వెళ్ళాక మా ఇంట్లో ఏమనుకుంటారో, మా బంధువులు ఏమంటారో, డోంట్ వరీ అబౌట్ దెమ్. ఈరోజు నేను యేసయ్య కోసం ఒక ఇంటెన్షనల్, ఒక ఉద్దేశపూర్వకమైన శిష్యుడిగా ఉంటాను, శిష్యురాలుగా ఉండాలనుకుంటున్నాను. నీకు ఇంకా మారు మనసు రాలేదంటే ఈ రాత్రి మారు మనసు పొందు. నీకు ఆల్రెడీ మారు మనసు ఉంది, కానీ ఈ శిష్యత్వంలోనికి అడుగు పెట్టలేదా? ఈ రాత్రి అడుగు పెట్టు. యేసుని చూడాలనే కోరిక, యేసు మాట వినాలి అనే కోరిక, యేసు కొరకు మారిపోవాలని కోరిక, యేసు కొరకు సాక్షిగా ఉంటాను అనే కోరిక. అందుకే నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభు వచ్చాడు. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి. నేను బిలీవర్నే, కానీ శిష్యత్వం అనే ప్రక్రియలో ఇంకా అడుగు పెట్టలేదు. నా కోసం ప్రార్థన చేస్తారా? తప్పకుండా చేస్తాను. ఒకవేళ అది మీ తలంపై ఉంటే జస్ట్ అక్కడ మీరున్న స్థలంలో నిల్చోండి, నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఐ వాంట్ టు బీ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ విత్ ఇంటెన్షనలీ, ఉద్దేశపూర్వకంగా ఉండాలనుకుంటున్నాను. ఏదో మామూలుగా బిలీవర్ కాదు. నేను ఈ రోజు నుండి ఈ రాత్రి నేను ఇంటెన్షనల్గా విశ్వాసిగా ఉండాలనుకుంటున్నాను. నా కోసం చిన్న ప్రార్థన చేస్తారా అంటే ఎవరైనా సరే ప్లీజ్ స్టాండ్ ఇన్ యువర్ ప్లేస్. మీ స్థలంలో నిల్చోండి. మీరు విశ్వాసి అయి ఉండొచ్చు చాలా సంవత్సరాలు, కానీ విశ్వాసి అనే లేబుల్ వద్దు మనకి. ఒకసారి విశ్వాసి అవుతాం, మాటిమాటికి కాదు మనం, కానీ మరి మాటిమాటికి ప్రతిసారి ఈ ప్రక్రియలో మనం ఉండాలి. రేపు దాని గురించి మాట్లాడతాను. విశ్వాసం, శిష్యత్వం అనే ప్రక్రియ గురించి రేపు మాట్లాడు. ఈ రాత్రి ఒకవేళ నేను వాక్యం మీద మాట్లాడితే దాన్ని తృణీకరించవద్దు. డోంట్ రిజెక్ట్. ప్రభా, ఇక్కడ నిల్చున్న ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయండి. ప్రభా, వారు ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా శిష్యుడిగా శిష్యురాలుగా ఉండాలని ఆశపడుతున్నారు. ప్రభా, అది మా వల్ల కాదు, మా సొంత శక్తి సామర్థ్యాలతో అలా ఉండలేము. మీరే మాకు సహాయం చేయండి. జక్కయ్యకు మీరు సహాయం చేసినట్టు మాకు కూడా చేయండి, వీరికి చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. కూర్చోండి.